కాళ్ళు 24 గంటల సమయం. దే ఆర్ 100%, దే ఆర్ ఆల్ కమిటెడ్, వీఆర్ నాట్ కమిటెడ్. ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ కొట్టేవాడు. యాజ్ అన్ ఇష్యూ బాయ్ హ్యాస్ స్టార్టెడ్ హిస్ కెరీర్. ఆయన చనిపోయే నాటికి 60,000 కోట్లకు అధిపతి. SSLC చదువుకున్నాడు ఆయన. కొడుకులిద్దరు ఫారిన్ లో చదివారు. కంపెనీ 2 ముక్కలు అయిపోయింది ఈరోజు. రామోజీరావు పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసేవారంట. సైకిల్ మీద వెళ్ళి చిట్టి కట్టమని అడిగేవారంట ఆయన. ఈ రోజు మనం ఆయన కలవలేము, కెనాట్ మీట్ హిమ్. నిర్మా వాషింగ్ పౌడర్ ఇంటింటికి శాచెట్స్ అమ్ముకునేవారంట. ఈ ఆడవారు తిట్టేవారంట, అదో పౌడర్ 2 సార్లు వస్తావు రోజు మా ఇంటికని. టుడే ఈజ్ ద లీడర్. దే ఆర్ కమిటెడ్, దే ఆర్ 100%, వీఆర్ నాట్ 100%. ఎవ్రీబడి హ్యావ్ ద సేమ్ పవర్. సమ్ పీపుల్ ఆర్ యూటిలైజింగ్ దేర్ పవర్, సమ్ ఆర్ నాట్. ఒక బెలూన్ సెల్లరు బెలూన్స్ అమ్ముతున్నాయంట ఒక స్కూల్ దగ్గర, హీలియం ఫిల్డ్ బెలూన్స్. ఎప్పుడైతే ఆయనకి బిజినెస్ తగ్గుతుంటుందో వ్యాపారం, ఒక బుడక కట్ చేసి వదిలేస్తుంటాడు గాలిలోకి. ఇట్ ఇస్ అ బిజినెస్ ప్రాక్టీస్. సో ఒకరోజు కలర్ఫుల్ బెలూన్స్ అమ్ముతుంటే ఒక చిన్న పిల్లవాడు వచ్చి చొక్కా లాగాడు, షర్ట్ పుల్ చేసాడు. చూస్తే అడిగాయంట, అంకుల్ దట్ బ్లాక్ బెలూన్ కెన్ ఫ్లై. అప్పుడు బెలూన్స్ ఎలా చెప్పాయంట, నాయన నాట్ ద క్వశ్చన్ ఆఫ్ బ్లూ, బ్లాక్, ఎల్లో ఆర్ రెడ్. ఎనీ బెలూన్ కెన్ ఫ్లై, ఇన్నర్ ఈజ్ ద సేమ్. చాలా మంది ఫీల్ అయిపోతుంటారు, అమెరికాలో పుట్టాల్సిన ఆంధ్రలో పుట్టాం, బిట్స్ పిల్లల్లో చదవాల్సింది బెజవాడలో చదివాం. నో, అబ్దుల్ కలాం ఎక్కడ పుట్టాడు, అబ్రహాం లింకన్ ఎక్కడ చదువుకున్నాడు. ఇక్కడ పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. పుట్టి పెరిగిన వాళ్ళు, ఓ మై గాడ్, గ్రేట్, వండర్ఫుల్. వీఆర్ వెరీ ఫార్చునేట్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. మై చిల్డ్రన్ ఆర్ వెరీ అన్ఫార్చునేట్. మీరు పల్లెటూరులో పుట్టి పెరిగిన 7-8 ఏళ్ల పిల్లాడిని పిలిచి, మా చిన్నప్పుడు సంత అనేవారు మార్కెట్, వారానికి ఒక రోజే ఉండేది, ఇప్పట్లో డైలీ మార్కెట్స్ ఉండేవి కాదు. మీరు 7-8 ఏళ్ల పిల్లాడిని పిలిచి 10 రూపాయలు ఇచ్చి వంకాయలు తెమ్మని తీసుకురమ్మని పంపండి, నవనవలాడే వంకాయలు తీసుకొస్తాడు. వాడికి తెలుసు విచ్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ. చిల్లర కరెక్ట్ గా తెచ్చిస్తాడు మమ్మీకి డాడీకి. ఎసార్నో? ఈ ట్వింకిల్ టింకిల్ లిటిల్ స్టార్లు పంపండి, పుచ్చిపోయిన వంకాయలు తీసుకొస్తారు. సగం చిల్లర అక్కడ వదిలేసి కానీ దారిలో పడేసి కానీ వస్తాడు. ఎసార్నో? మనిషికి కావాల్సింది. థ్యాంక్ యూ. లోకజ్ఞానం కావాలి, అర్థమైంది? నాట్ ద ట్వింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, రెయిన్ రెయిన్ గోయవే. వర్షాలు లేక జనం చేస్తుంటే గోయవే గోయవే. సో టుమారో యూ ఆర్ గోయింగ్ టు బి వండర్ఫుల్ చార్టెడ్ అకౌంటెంట్స్. మై సిన్సియర్ రిక్వెస్ట్, యూ ఎర్న్ మనీ, యూ బీ కంఫర్టబుల్, యూ బీ హెల్దీ, యూ బీ వెల్దీ. అట్ ద సేమ్ టైమ్ డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ. క్లియర్? వన్ డే విల్ బి నో మోర్. వెదర్ టుమారో విల్ బి హియర్ ఆర్ నాట్, nobody knows. Yes or no? So just bring up your character, be a role model in the society. No, these are all not permanent. No, if wealth is lost, nothing is lost. Health is lost, something is lost. But character is lost, something is lost. So ultimate is the character. No, so character building through the art of living, it is possible, my dear. Since ఎందుకంటే మీరు అనుకోవచ్చు, why you people are insisting the art of living? There are so many ways. There are so many ways to reach the Hyderabad. So many routes are there, so many modes of transports are there. You can go by cycle, rickshaw, auto, but this is the flight within. Because from my childhood నుంచి my father was a headmaster. నన్ను బ్యూటిఫుల్ గా ట్రైన్ అప్ చేశారు. నన్ను చిన్నప్పుడు నిద్దట్లో లేపి తెలుగు పుస్తకంలో 13వ పేజీలో 14వ లైన్ ఏంటి అని అడిగితే నేను చెప్పేవాడిని. ఇప్పటికీ మా నాన్నగారు అంటుంటారు, నువ్వు కలెక్టర్ అవుతావు అనుకున్నారా, బిల్లు కలెక్టర్ కూడా కాలేదు అని. బట్ ఈ రోజు నేను కలెక్టర్స్ కి క్లాసెస్ తీసుకుంటున్నాను. కలెక్టర్స్ దే డోంట్ హ్యావ్ ఫ్రీడమ్. ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ టుడే. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్. డోంట్ థింక్ దట్ I don't have problems. I have problems. My personal problems are there, financial problems are there, but still I smile. That is the reason of the success. No, nobody can shake us. Problems will be there, sir, when there is no... See, if every company accountants are perfect, there is no job for the chartered accountants. Yes or no? Because they do mistakes, your services are required. So people has to do mistakes. Mistakers will be there. No? So that is the life, that is the creation. So Art of Living motto is share more, care more, smile more. Mano, if I am comfortable, I cannot be happy. Yes or no? అందుకే చూడండి, మీరు ఎప్పుడన్నా ఈ పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు కంక్లూజన్ లో శాంతి 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 3 times they chant while concluding. The first శాంతి is inner శాంతి.
నా మనసు ప్రశాంతంగా, ఇప్పుడు నేను సీరియస్గా ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ నుంచి మా ఇంట్లో సీరియస్గా ఉంటుందో వాతావరణం ప్లెజెంట్గా ఉంటుందా? సీరియస్గా ఉంటుంది. నేను ప్లెజెంట్గా వెళ్తే, సో మన దగ్గర ఏముందో అది చుట్టూ వెళ్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ షుడ్ బి వెరీ ప్లెజెంట్. ద సెకండ్ వన్ ఈజ్ బాడీ షుడ్ బి ప్లెజెంట్. ఎస్ సార్ నో? ఇప్పుడు నాకు దురద ఉందనుకోండి సార్, నడుము పోటో, నేను మీకు ఏం చెప్తాను, ఇక్కడ గోకుండా కూర్చుంటాను నేను, మీకు ఐ కెనాట్ బి పీస్ఫుల్. సో బాడీ షుడ్ బి, అట్ ద సేమ్ టైం సరౌండింగ్ షుడ్ బి పీస్ఫుల్. మీరు న్యూసెన్స్ అల్లరి చేస్తున్నారు, అరుస్తున్నారు. ఐ అడ్రస్ సో మెనీ పీపుల్ ఎవ్రీ మంత్. మీరు అరుస్తుంటే ఐ కెనాట్ గివ్ మై లెక్చర్, యూ కెనాట్ లిజన్ టు మీ. ఎస్ ఆర్ నో? సో వెన్ సరౌండింగ్ ఈజ్ ఆల్సో పీస్ఫుల్, యూ కెన్ బి హ్యాపీ. మీ పక్కకు పోర్షన్ వాళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు కొట్టుకుంటున్నారు అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ న్యూలీ గాట్ మ్యారీడ్, బోత్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఎందుకంటే పాపం టైం దొరకదు, కొట్టుకోవడానికి టైం దొరుకుతుంది, కొట్టుకుంటున్నారు. యూ కెన్ బి హ్యాపీ. మీరు ఉండగలుగుతారు సార్ హ్యాపీగా? వాళ్ళు కొట్టుకోకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు, వాళ్ళు కొట్టుకుంటే మనకి నిద్ర పట్టదు. సో సరౌండింగ్ ఆల్సో, సో విచ్ ఈజ్ పాసిబుల్ త్రూ ద సుదర్శన క్రియ. మీరు రెగ్యులర్ మీరు చేయండి, వెన్ ఎవర్ టైం పర్మిట్స్, మై సిన్సియర్ రిక్వెస్ట్. నో, ఎందుకంటే మిగిలిన వారు చెడ్డవారు కాదు, మిగిలిన గురువులు చెడ్డవారు కాదు, మిగిలిన మార్గాలు చెడ్డవి కాదు. ఇది దగ్గర దారి, ద ఫాస్టెస్ట్ వే. ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, రా ఫుడ్ తినమంటారు, లేదా మీ దైవాలను వదిలేయమంటారు గురువులు. ఇక్కడ నో రిస్ట్రిక్షన్స్. జస్ట్ లెర్న్ ఫర్ 6 days, స్టార్ట్ ప్రాక్టీసింగ్ 24 minutes in 24 hours. నో లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్. మీ జీవితము, మీ ఆరోగ్యము, మీ ఆనందము, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నాయి. ప్లీజ్ మైండ్ ఇట్. ఒకే తల్లికి పుట్టిన 2 పిల్లల్లో ఒక ఆయన ఐఐటి చదువుతాడు, ఒక ఆయన ఐటీఐ చదువుతాడు. ఎస్ సార్ నో? అదే ప్రేమ, అదే వాత్సల్యం, అవే డబ్బులు, అవే పరిస్థితులు. ఒకే ఫ్యాకల్టీ 100 మందికి టీచ్ చేస్తారు. ఒక స్టూడెంట్ 100 మార్క్స్ తెచ్చుకుంటారు, ఒక స్టూడెంట్ 35 మార్క్స్ తెచ్చుకుంటారు. ప్రాబ్లమ్ విత్ ద ఫ్యాకల్టీ ఆర్ ద స్టూడెంట్స్? ఈ కోర్స్ చేయకముందు ఏంటంటే ఇతరుల్లో మార్పులు కోరుకుంటాం మనం. ఈ చార్టెడ్ అకౌంటెంట్లు ఎప్పుడు మారుస్తారా బాబు, కంటెంట్స్ ఎప్పుడు మారుతారు, లేదా మేనేజ్మెంట్ ఎప్పుడు మారుతున్నాయి, ఈ పిల్లలు ఎప్పుడు మారుతారా అని వాళ్ళు అనుకుంటారు. ఫ్యాకల్టీస్ ఎప్పుడు మారుతారని స్టూడెంట్స్ అనుకుంటారు, స్టూడెంట్స్ ఎప్పుడు మారుతారని ఫ్యాకల్టీస్ అనుకుంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు మారుతారని పిల్లలు, పిల్లలు ఎప్పుడు మారుతారని తల్లిదండ్రులు, పాలకులు ఎప్పుడు మారుతారని ప్రజలు, ప్రజలు ఎప్పుడు మారుతారని పాలకులు. మా ఆవిడ ఎప్పుడు మారుతున్నాను నేను అనుకుంటా, నీ మహానుభావుడు ఎప్పుడు మారుతాడని ఆవిడ. ఈ కోర్స్ చేసిన తర్వాత ఎదుటి వారిలో మార్పుని కోరుకోం. వై యామ్ ఐ లైక్ దిస్, వై యామ్ ఐ బిహేవింగ్ లైక్ దిస్, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను. క్లియర్? మిమ్మల్ని అందరినీ మార్చడం కన్నా నేను మారడం చాలా తేలిక. ఎస్ ఆర్ నో? ఇట్ హ్యాపెన్స్. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. ఒక రాజుగారికి విపరీతమైన తలపోటు వస్తుందంట, సివియర్ హెడేక్. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంతమందిని సంప్రదించినా తలపోటు తగ్గట్లేదంట. సో గురువు గారు లాంటి స్వామీజీ దగ్గరికి వస్తే ఆ స్వామీజీ చెప్పారంట, మీరు ఒక పని చేయండి, మీరు ఏ వస్తువు చూసినా ఆకుపచ్చగా ఉండేటట్లు చేసుకోమని చెప్పారంట. సరే బట్టలు ఏం చేశారంటే, ఆయన ఉన్న బెడ్రూమ్కి, బెడ్కి, ఎవ్రీథింగ్ గ్రీన్ కలర్. ఆయన చూస్తే ఆయన కళ్ళకి ఆకుపచ్చదనమే కనిపించాలి, సో తలపోటు తగ్గుతుంది అన్నారంట. సో దే పెయింటెడ్ ఎవ్రీథింగ్. రాజుగారు ఎక్కడికి వెళ్ళి ఆయన కళ్ళకి ఆకుపచ్చ కనిపించేటట్టు రూములకి, కప్బోర్డ్స్కి, ఎవ్రీథింగ్, చైర్స్, టేబుల్స్. సో ఆయన తలపోటు తగ్గిపోయింది, హీజ్ హ్యాపీ. సో ఒకరోజు స్వామీజీ అసలు రాజుగారు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి వెళ్తున్నారంట. ఆయన కాషాయం డ్రెస్, మళ్ళీ ఆయన కాషాయం చూస్తే తలపోటు వచ్చేస్తుంది ఆయనకి. సో బట్టలు తీసుకొచ్చి పెయింట్ పోసేశారంట ఆయన మీద మొత్తం. సరే ఆయన అడిగారంటే, ఏంటే ఇదంటే, సార్ మీ దైవాల తలపోటు తగ్గిపోయింది, రాజుగారు ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది, సో హీఈస్ క్వైట్ హ్యాపీ, కంఫర్టబుల్, ఇప్పుడు మళ్ళీ కాషాయం చూస్తే మళ్ళీ తలపోటు వస్తుంది సార్ అని చెప్పి. అప్పుడు స్వామీజీ చెప్పారంటారా, పిచ్చి వెధవల్లారా, మీరు ప్రపంచాన్ని అంతటికీ పచ్చ రంగు వేయలేరు, మీ రాజుగారికి ఒక పచ్చ కళ్ళజోడు పెట్టండి, 50 రూపాయలు కళ్ళజోడు. మనం ఎంతసేపు ఎదుటివాడిని ఉద్ధరించేద్దాం, దేశాన్ని బాగు చేద్దాం, ముందు నువ్వు బాగుపడు. ఎస్ సార్ నో? ఇట్ హ్యాపెన్స్ టు ద ఆర్ట్ ఆఫ్, బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి బుద్ధిమంతుడిని, ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, టెంపరీ క్లర్క్ గా జాయిన్ అయ్యాను, బికేమ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, బ్యూటిఫుల్ వైఫ్, వండర్ఫుల్ చిల్డ్రన్, స్టేటస్ ఇన్ ద సొసైటీ, బట్ ఐఎమ్ వెరీ యాంగర్ అండ్ యారగెంట్. 1 minute సార్. కోపము, చిరాకు, అసహనం, జ్ఞానం వేరు, ప్రవర్తన వేరు. మా నాన్నగారు ఎన్నోసార్లు పట్టించారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. పద్యం చాలా బాగుండేది చదువుకోవడానికి. కోపం వచ్చినాడు ఏనాడు కూడా నాకు ఆ పద్యం గుర్తుకు రాలేదు. సో మాటలతో మనుషులు మారరు. ఇక్కడ కూర్చుని సక్సెస్ఫుల్ యాటిట్యూడ్, క్యారెక్టర్ నో, జస్ట్ త్రూ బ్రెత్ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. దట్ ఈస్ పాసిబుల్ త్రూ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. యూ కెనాట్ చేంజ్ పీపుల్ త్రూ వర్డ్స్. థ్యాంక్ యూ. సో నార్మల్లీ ఏమవుతుందంటే, సార్ మీకు రేపు ఎగ్జామ్ ఉందనుకోండి, చార్టెడ్ అకౌంటెంట్స్ ఫైనల్ ఎగ్జామ్, మీరు ఇక్కడ ప్లెజెంట్గా కూర్చుంటారా? ఈ కన్వెన్షన్ ఈరోజు కండక్ట్ చేస్తారా?
So when you are focused, you cannot be relaxed. Yes or no? When you are relaxed, you cannot be focused. But art of living is, you can be relaxed when you are focused. That is the art of living. నేను మీకు ఒక చిన్న చూపిస్తాను, నన్ను ఇమిటేట్ చేయండి. నో దట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఐ విల్ కంక్లూడ్ విత్ దిస్. ఓకే, నేను పెట్టినట్టు మీరు పెట్టండి సార్, నేను చేసినట్టు మీరు చేయండి. పెట్టండి, నేను చేసినట్టు మీరు చేయండి. See, you are all focused to clap. At the same time, everybody is happy, smiling. Nobody is serious here. Yes or no? So this is the art of living. Yeah? Please attend for this course. Be happy. మా గురువు గారి కోరిక ఏంటంటే హసో హసావో, నవ్వుతుండండి, నవ్విస్తుండండి. మత్ ఫసో మత్ ఫసావో, మీరు ఇరుక్కోకండి, ఇతరులను ఇరికించకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Today is a very great day in my life, no? Meeting so many chartered accountants at one place, no? You have to be very fortunate. I am very much thankful to the management for giving me this opportunity to meet so many great souls of chartered accountants. No? Thank you very much. No? Be happy always. Okay? Always నవ్వుతూ ఉండండి, ఆనందంగా ఉండండి, 10 మందిని ఆనందంలో ఉంచండి. మీతో పాటు సమాజంలో కూడా 10 మందికి మంచి చేయండి, సమాజాన్ని ఉద్ధరిద్దాం. ఎందుకంటే సమాజం ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. సో వీ హ్యావ్ టు చేంజ్ ది సొసైటీ విచ్ విల్ హ్యాపెన్ త్రూ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. Would be some of the students are ready to take up this course. They are very much inspired by your speech. Thank you, sir. They would like to know the forthcoming programs of Art of Living. Actually, 21st, we are going to conduct a class at Vijayawada morning and evening. Actual chartered accountants with their family members, they requested to organize a course. And also, you people are different from different areas. Art of Living was established in every place, everywhere. No land is free from the Art of Living. Switzerland, Netherlands, Ireland, England, Nagaland. So, wherever you need course, you can mobilize 50 to 60 people. We'll organize, we'll send teachers. We'll conduct wherever you need. Not only at Vijayawada, any interior place, villages also. I take most of my classes in interior places, rural areas. Because people have everything. They have money, but they don't have happiness, health and contentment, which can provide through this course. So మీరు ఇప్పుడు పాంప్లెట్ ఇస్తారు, అందులో నా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ మీ. లెట్ us చేంజ్ ది సొసైటీ. Okay, so most welcome. We'll provide you wherever teachers are required. Thank you. Here in this morning, and I'm sure all the delegates, my student friends, will join me in thanking you. You have really ignited the young minds assembled here. Thank you, sir. Now I take this opportunity to hand over the mic to the conference desk for giving honors. Thank you. Thank you, sir.